హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి ఎప్పటిదంటే, మనము పండగకి ముందు కిచెన్ క్లీన్ చేసాం కదండి, ఒక వెనస్డే అట్లా. సో అప్పుడనమాట. ఇంకా అమ్మ ముందు రోజు అయితే మేము కిచెన్ క్లీన్ చేసాం కదా, ఇంకా మరుసటి రోజు వచ్చేసరికి ఈ విధంగా ఇంటి ముందంతా కూడాను కల్లాపి చల్లేదు, జస్ట్ ఇట్లా నీళ్లు చల్లేసుకొని వర్షం పడిందని చెప్పేసి ఇంకా అట్లయితే అమ్మ ముగ్గు పెడుతూ ఉంది. ఇంకా నేనైతేను ఇక్కడ తులసికోట దగ్గర అయితే ఎర్రమన్ను పెట్టేసి ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఆ రోజు ఉన్నారండి, కొంచెం రెస్ట్ తీసుకుందులేమో, ఇక్కడే ఉండు, మధ్యాహ్నం భోజనం అవి చేసిస్తాను, మళ్ళీ తీసుకొని పోదు ఇంటికి అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ కూడా కొంచెం క్లీనింగ్ ఉండింది మా కిచెన్లో. సో అవన్నీ కూడా చేసేసుకొని అయితే ఇంకా అక్కడే ఉండిపోయిందనమాట. ఇంకా నైట్ అంతా ఫుల్ వర్షం పడింది. సో దానివల్ల ఫుల్ ఇంకా చూసారు కదా, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, తేమ తేమగా ఉంది రోడ్ అంతా కూడాను. అందుకని చెప్పేసి ఇంకా కల్లాపి చల్లితే తేమ ఆరదు కదా తొందరగా అని చెప్పేసి ఈ విధంగా అయితే నీళ్ళు చల్లేసుకొని ముగ్గు పెడుతుంది. సో అమ్మ అయితే చెప్పింది, సౌభాగ్య ప్యాకెట్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్వి, అదైతే వేసి ముగ్గు వేద్దాం, బాగా మంచి కలగా ఉంటుందని చెప్పేసి. బట్ నేనే వినలేదనమాట, తేమ ఎక్కువగా ఉంది, వద్దులేమో అని ఇట్లే వేసేయని చెప్పాను. బట్ అట్లా సౌభాగ్య ప్యాకెట్స్ వేసి ఈ ముగ్గు గన వేసుంటే చాలా బాగుండేదండి. అమ్మ అయితే చాలా చాలా బాగా వేసింది ముగ్గు అయితే. ఇక్కడ వేస్తుంది కదా, చుక్కల ముగ్గు అనమాట, 9 చుక్కలు, నీరు ఒకటనమాట. సో చాలా చాలా ఈజీగా చాలా బాగా వేసింది. నేను కూడా ఇది నేర్చుకొని అయితే మనము ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. నాకు ఇలాంటి చుక్కల ముగ్గులంతా రావు, ఇట్లా తిప్పడం అంతా కూడాను, జస్ట్ ఏదో ఒకటి అట్లా చుక్కలు పెట్టుకుంటూ వేసేసి వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఇంకా ఈ రోజు అయితే అంటే అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా నేను అమ్మ దగ్గరే ముగ్గులు వేపిస్తూ ఉంటానన్నమాట ఇంటి ముందర. ఎందుకంటే అమ్మ చాలా బాగా వేస్తారు, వెరైటీ వెరైటీ ముగ్గులంతా వేస్తారండి. చాలా చాలా ఇష్టం అమ్మకి ముగ్గులు నేర్చుకోవడం కానీ ముగ్గులు వేయడం కానీ. ఇంకా ఈ ముగ్గు మొత్తం వేసేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా చాలా బాగా వేస్తారు. అండ్ ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత కూడా మాది అదే ఫీలింగ్ అనమాట, అరే ప్యాకెట్ అన్న చల్లి వేసుంటే ఎల్లో కలర్లో ఈ ముగ్గు ఇంకా బాగా కనిపించదు కదా అందంగా అని చెప్పేసి. బట్ ఈసారి ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు మంచిగా పేడతోటి కానీ సౌభాగ్య ప్యాకెట్స్ తోటి కానీ కల్లాపి చల్లి అయితే మీకు ఇలాంటి ముగ్గులు అయితే వేసి చూపించమని చెప్తాను, ఇంకా మంచి మంచివి అయితే. సో నిన్నైతే నేను చెప్పాను కదండి, ఇట్లా మా పిల్లలకి ప్రాబ్లంగా ఉంటే ఈ గురూజీ గారిని అయితే కాంటాక్ట్ అయ్యామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి పెడుతూ ఉన్నాను. ఇదైతే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577766. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారిని ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడుతుంది. సో నమ్మకంతో ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి అయితే మీకు ఇక్కడ ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేయండి, మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోండి. ఇంకా అయితే ఇక్కడ అమ్మ అయితే ముగ్గు వేసేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా పసుపు కుంకుమ అవైతే తీసుకెళ్ళనమాట, మధ్యలో పెడితే బాగుంటుంది కదా, కల్లాపి కూడా చల్లలేదు కదమ్మా, పసుపు కుంకుమ పెడదాం మధ్యలో అని చెప్పేసి. అండ్ ఇంకా మా అమ్మ ముగ్గు పెట్టిందంటే ముగ్గు పిండితో పాటు ఎర్రమన్ను, పసుపు కుంకుమ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పుడే మా అమ్మకి ముగ్గు ఫినిష్ అయిన ఫీలింగ్ వస్తుంది, లేదంటే ఏదోలాగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాటిని పెట్టుకొని నిలబడుకొని చూస్తూ ఉన్నాను, ముగ్గు ఎంత బాగా వేస్తున్నారో అమ్మ అయితే అని చెప్పేసి. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తారు. ఇంకా ఆలోపే ఆంటీ అయితే వేపాకు అవి కోసిందనమాట. సరే అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకుంటున్నాను. అంటే వేపాకు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది మంగళవారం రోజు వీడియో ఉంటుంది. సో ఎందుకంటే మేము మండే రోజు హౌస్ క్లీన్ చేసాం కదా, సండే మండే 2 days. ఇంకా ఇది మంగళవారం అండి, నాకు చాలా రోజులు అయిపోయింది కదా గుర్తులేదనమాట. ఇప్పుడు వేపాకు చూస్తే గుర్తొస్తుంది. ఇంకా మంగళవారం రోజు కాబట్టి ఇంకా ఇలాగైతే గ్రాండ్గా ఇంటి ముందు ముగ్గులు ప్లస్ ఇంకా వేపాకు కూడా అనమాట. ఆ తర్వాత శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే గుర్తొస్తుంది నాకు. అండ్ ఇంకా ముగ్గంతా వేసేసింది. ఇంకా చుట్టూ బార్డర్స్ అయితే వేస్తూ ఉందన్నమాట. ఈ బార్డర్స్ని కూడా సింపుల్గానే ఎంత బాగా డిజైన్ వేస్తున్నారో చూడండి. ఇంటి దగ్గర కూడా అంతే అండి, మా అమ్మ అయితేను ఇట్లా చుక్కలు పెట్టే చిన్న ముగ్గుని ఎంత పెద్ద ముగ్గు అయినా డిజైన్ తిప్పేస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొక క్యూరియాసిటీ కూడా మా అమ్మలో ఉంది, ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు అమ్మ బండి పెడుతూ ఉంటారు, అక్కడ కానీ ఎవరైనా ఇంటి దగ్గర మంచి డిజైన్ ముగ్గు ఏదైనా వేశారనుకోండి, మా అమ్మకి నిద్ర పట్టదు. వెంటనే దాన్ని ఇంకా పెన్ను తీసుకొని చేతిలో అయినా గీసుకొని ఆ ముగ్గుని
అని ఇంటికి వచ్చి వెంటనే ఒక బుక్లో అయితే బుక్ పెట్టుకోండి, ముగ్గులు బుక్ అని చెప్పేసి. ఆ బుక్లో ఆ చేతిలో చూసుకొని ఆ బుక్లో గీసేసి పెట్టుకుంటుంది అనమాట. మళ్ళీ ఒకరోజు మన ఇంటి ముందు కల్లాపి చల్లినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అయితే ఆ ముగ్గును అట్లనే దింపేస్తూ ఉంటారు. దానికి మళ్ళీ వెరైటీ డిజైన్లు కూడా వేస్తూ ఉంటారు అనమాట. అంత పిచ్చి మా అమ్మకు ముగ్గులు పిచ్చి అయితేను. సో అలాగా అవన్నీ గుర్తొస్తే నాకు నవ్వు వస్తుంది. ఎప్పుడైనా సంక్రాంతికి వెళ్తాం కదా, సంక్రాంతి అప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఎక్కువ ముగ్గులు అయితే పెట్టుంటారు కదా, అలాంటప్పుడు అంత నైట్ వెళ్ళేది మేము ఒక 10-11 అట్లా. అందరింటి ముందు ఏ ముగ్గు వేసారో చూసి ఏదైనా నచ్చిందంటే దాన్ని ఒక పెన్ను ఎత్తుకొని వెళ్ళి గీసుకొని వచ్చేసేదనమాట. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇదండి. ఇంకా ముగ్గు అయితే అక్కడ వేసేసారమ్మ. ఇంకా నేనైతే ఈ తులసి కోట దగ్గర ఇదంతా కూడాను నీట్గా రెడీ చేశాను. సో ఇంకా ముగ్గులన్నీ పెట్టేసి మంచిగా బయట కోట దగ్గర అలాగే ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర కూడా మంచిగా రెడీ చేసేసాను అనమాట. ఇంక ఈ పనులన్నీ అయ్యేలోపు నాకు టైం అయిపోయింది. నేనైతే లోపల వంట ప్రిపేర్ చేస్తున్నాను, టిఫిన్ అవి పిల్లలకి. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసరికి వాళ్ళకి మంచిగా తలకి ఆయిల్ పెట్టేసి అయితే మంచిగా జడలు వేస్తుంది. సో నేనైతే ఒక 5 నిమిషాలు ఇద్దరికి టైం కేటాయిస్తానండి జడలు వేయడానికి. ఫాస్ట్గా ఇంకా అది ఎట్లో గట్లా అల్లేసి దువ్వేసి రిబ్బన్స్ కట్టేసి పంపించేస్తూ ఉంటాను. బట్ మా అమ్మ అయితే చూడండి ఇక్కడ ఎంత నిదానంగా వాళ్ళకి పాపటలో ఒక వెంట్రుక కూడా కనిపించకుండా వాటిని పర్ఫెక్ట్గా పాపట తీసుకొని నీట్గా వాళ్ళకి జడలు అయితే వేస్తుంది. అక్కడ మా పెద్దమ్మాయో చిన్నమ్మాయో అన్నారనమాట ఆ రోజు. ఏమంటే మా అమ్మ అయితే ఈ వరకు 10 మందికి జడలు వేసి ఉంటుందిమా, నువ్వైతే ఎంత లేటుగా ఎంత నిదానంగా వేస్తాండవు అని చెప్తోంది. నేను ఎట్లా పడితే అట్లా వేసేను, నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పేసి మా అమ్మ అక్కడ చెప్పి కామెడీ కూడా అనమాట. అది మీకు చూపిస్తాను. సో అలాగైతే ఇంకా ఫస్ట్ పెద్దమ్మాయి వచ్చి కూర్చుంది. కానీ మా అమ్మ జడలు వేయడంలో కానీ ముగ్గులు వేయడంలో కానీ ఇల్లు నీట్గా పెట్టడంలో కానీ ఇవన్నీ కూడా నాకు ఎలా వచ్చు అంటే కనుక మా అమ్మని చూసి నేర్చుకున్నవేనండి. నేను చిన్నప్పటి నుంచి ఏ పని కూడా చేసేదాన్ని కాదు, కానీ బట్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా ఇంట్లో అమ్మలు చేసే పనులు అవన్నీ కూడా. సో తల్లి తండ్రిని చూసే పిల్లలు ఎదుగుతారు, నేర్చుకుంటారు అన్నీ అన్నది ఎంత నిజమో. సో నేను కూడా అంతే, చిన్నప్పటి నుంచి కూడాను మా అమ్మ ఎలా పెట్టుకుంటుంది ఇల్లు, ఇంట్లో గిన్నెలు కానీ వస్తువులు కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుంది, ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, కల్లాపి చల్లడం, ఇవన్నీ కూడా నేను మా అమ్మని చూస్తూ ఉంటాను మ్యారేజ్ అవ్వకముందు. మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను అలా ఆటోమేటిక్గా ఇంకా మా అమ్మ అట్లా చేసేది కదా, సో మనం కూడా ఇలా చేయాలి అన్నట్లు ఆ థాట్ తోటి నేర్చేసుకున్నాను అనమాట. చెప్పాలంటే నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా మన ఇంట్లో అన్నీ చేస్తూ ఉన్నారంటే వాటిని మనం చూస్తూ ఉంటే చాలు మనకు కూడా వచ్చేస్తాయి. అట్లనే ప్రతిదీ కూడా నేను నేర్చుకోవడం, ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ కూడా మా అమ్మ ద్వారా వచ్చినవే అనమాట, నాకు అలవాట్లన్నీ కూడాను. ఇంకైతే నేను కూడా టిఫిన్కి పెట్టేసి వచ్చి కూర్చునేసాను. సో మా అమ్మ ఇంకా వెళ్ళిపోతుందనమాట ఈరోజు ఊరికైతే బయలుదేరి. అందుకని చెప్పేసి కూర్చొని అమ్మతో కాసేపు అట్లా బయట చల్లగా ఉంది కదా అందుకని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతంకి అప్పుడు వస్తుందన్నమాట. సో కొంచెం బాధగా ఉంటుంది కదా నాకు కూడా. మా అమ్మ ఉంటే మాత్రం నాకు చాలా వరకు చాలా సపోర్ట్ అండి. మా అత్తయ్య వచ్చినప్పుడైనా పెద్దగా ఏ పని చేసి ఇవ్వరు, కానీ జస్ట్ అట్లా కూర్చొని ఉంటారు, టీవీ పెట్టించామంటే చూస్తూ ఉంటుంది. తను ఇక్కడికి వస్తే మాత్రం ఏ పని చేయరనమాట. ఎందుకంటే నేను చెయ్యనివ్వను మోస్ట్లీ 99%, బట్ తను కూడా చెయ్యరు. అన్నీ నేను టైంకి చేసి పెట్టేస్తాను కాబట్టి తినేసి ఇంకా కూర్చొని టీవీ చూడడం అట్లా చేస్తూ ఉంటారు. బట్ మా అమ్మ అలా కాదు, నేను చేసుకుంటానులేమా అంటే కూడా వినరనమాట. సో అన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. నాకు ముందే నిద్ర లేచి ఇంట్లో చేయడం కానీ బయట చెత్తలు వచ్చడం కానీ ఇలాంటి పనులు. ఇంకా అక్కడ మేము మాట్లాడుతూ కూర్చొని ఉంటే ఆంటీ అయితే గురుగాకు ఉంటుంది కదా, సో గురుగాకు అయితే ఇచ్చింది. దాన్ని అయితే తీసుకోవడానికి అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారులేండి అప్పుడప్పుడు. నా దగ్గర ఏవైనా ఇంట్లో ఉన్నాయంటే అంటే ఏదైనా తెచ్చానంటే విలేజ్ నుండి అవి నేను ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గర ఏవైనా ఉంటే మాత్రం అవి కూడా నాకు ఇస్తూ ఉంటారనమాట. సో అంత మాత్రం అయితే పెట్టుకున్నానండి. ఎక్కువైతే మాట్లాడను నేను ఎవరితో కూడాను. లాస్ట్ వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా అన్నారు, సో మీ అమ్మ వాళ్ళని పొగడండి, వాళ్ళని ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ పొగడ్డం లేదండి ఎవరిని నేను. మా అమ్మకి ఇచ్చే విలువ మా అమ్మకు ఉంటుంది, ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అది కూడా ఒక్కరే పెట్టారనమాట ఆ కామెంట్. ఒక్కరి కోసం నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళని పొగడాలి వీళ్ళని పొగడాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ జస్ట్ నాకు అనిపించింది, నేను నా ఒపీనియన్ నేను చెప్పుకోవచ్చు కదా మీ అందరితో, ఆ ఉద్దేశంతో చెప్పాను అనమాట.
ఎందుకంటే గనక ఆంటీ వాళ్ళు కూడా మంచిగా మనకి ఒక అమ్మలాగా చూసుకుంటారు. నాకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే బయట చెత్తలు ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. నాకు ఏమైనా కావాలంటే ఇస్తూ ఉంటారు. సో అట్లా ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అంతకుమించి మనం మంచి కోరే వాళ్ళు 100 మందిలో ఒకరు ఇద్దరే ఉంటారండి. సో అలాంటి వాళ్ళని మనం చెప్పుకోవడం తప్పులేదు కదా, మీ అందరికీ చెప్పడం, అందుకని చెప్పేసి అనమాట. నేను ఇంక అక్కడ బయట కూరాకు వాళ్ళు కూడా రోజు వస్తూ ఉంటారు, అదే మీకు అక్కడ చూపించాను అనమాట. సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే అడిగారు వచ్చి కూరాకు కావాలని చెప్పి, వద్దని చెప్పాము. ఇంక ఈరోజు అయితే అమ్మ గుత్తొంకాయ చేసేయమని చెప్పింది. చెప్పాను కదా మీకు లంచ్ అంతా చేసి నేనే ఇచ్చి పంపిస్తానమ్మా, కొంచెం నిదానంగా వెళ్దువులే అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి అమ్మకి గుత్తొంకాయ అంటే ఇష్టం. అందుకని చెప్పేసి ఒక 1/2 kg వంకాయలు తెచ్చి అయితే గుత్తొంకాయ పెడుతూ ఉన్నాను. ఇంటికి వాళ్ళకి ఇచ్చి పంపించడానికి, మేము తినడానికి, లంచ్కి అన్నిటికీ కలిపి అయితే. అందుకే ఇక్కడ టిఫిన్కి వచ్చేసరికి రవ్వ ఉప్మా చేశాను. ఇంకా చట్నీ చేద్దామంటే ఆ టైంకి కరెంట్ రాలేదనమాట. సో ఇంకా చట్నీ రుబ్బడం అంతా కష్టం అయిపోతుందని చెప్పేసి, మనకి ఇక్కడ రోల్ కూడా అందుబాటులో లేదు కదా అని జస్ట్ ఇంకా ఊరగాయ ఏదైనా వేసుకొని తిందామని చెప్పి ఉప్మా అయితే పెట్టేశాను. అండ్ ఇంకా ఆ తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకా టిఫిన్ తినే టైం కూడా అయిపోయిందిలేండి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము ఇల్లంతా తుడిచేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాం కదా నైట్. సో ఇంకా ఆయన అయితే పూజ చేసుకుంటారులే అని చెప్పేసి, ఇక్కడ అమ్మ అయితే రాగులు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో వాటిని చాలా రోజులుగా అట్లనే పెట్టేస్తున్నాను. ఇవి స్టోర్లో వేసిన రాగులు, ఇంకా అవి నాకు మలచడము అవంతా రాదనమాట. అందుకని చెప్పేసి అమ్మ వచ్చినప్పుడు బియ్యం కానీ రాగులు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటే మలిపించుకుంటూ ఉంటాను. అట్లనే ఈరోజు రాగులు అయితే ఎత్తుకుంది. చెప్పాను కదా, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరండి, ఏదో ఒక పని చేసిస్తూనే ఉంటారు వద్దని చెప్తే కూడా. ఇంకా అట్లనే ఇక్కడైతేను రాగులు మలుస్తుంది. హాయ్ అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే కరెక్ట్గా 2 అవుతుంది. సో ఒక 11 ఆ టైంకి అయితే నేను అమ్మమ్మ అయితే బయలుదేరి టౌన్కి వెళ్ళాము. సో ఇంకైతే వెళ్ళేసి నేను పండుగకి కావాల్సిన సరుకులు అట్లా ఇంటికి కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా సరుకులు కొనుక్కున్నాను. ఇంకా అమ్మ కావాల్సిన పువ్వులు, ఇంకా అమ్మకు కూడా పండుగ అంటే అమ్మ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయదు కానీ జస్ట్ అట్లా పూజ అవి చేసుకుంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఇంక కావాల్సినవి కొనుక్కొని అమ్మ ఇద్దరు కూడా వెళ్ళి బయలుదేరిపోయారు ఊరికైతే. ఇంక నేను అక్కడ నుండి సరుకులు కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఏమేమి సరుకులు కొన్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ ఇంకా ఒక చిన్న బాక్స్ అంత సరుకులే కొన్నాను ఈసారి. కొంచెం అత్యవసరమైన మాత్రం కొన్నాను అనమాట, మిగతా అవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి. సో అదనమాట, చిన్న బిల్లే ఈసారి మాది, అంత పెద్ద బిల్లు కూడా కాదు. సో ఇప్పుడైతే ఏమేమి సరుకులు కొనుక్కొచ్చానో చూసేద్దాం రండి. సో సరుకులు అయితే ఇవ్వండి. ఏదైనా ఒక పండుగ చేయాలంటే దానికి ముందు ఎన్ని పనులు చేసుకుంటేనో మనం ఆ టైంకి పండుగ అనేది చేయగలుగుతాము. సో టైం ప్రకారం, ముహూర్తం ప్రకారం అయితే. అలాగే నేను ఇంకా వరలక్ష్మి వ్రతం 16వ తేదీ అంటే నేను ఒక వారం ముందు నుంచినే ఇల్లు క్లీనింగ్ పనులు కానీ, బట్టలు వాషింగ్ కానీ, బెడ్షీట్లు వాషింగ్ కానీ, అలాగే సరుకులు ఏమున్నాయి ఏం లేవని చెప్పి రాసుకొని తెచ్చుకోవడం కానీ, పూజకి ఏమున్నాయి ఏం లేవని తెచ్చుకోవడము, వరలక్ష్మి వ్రతం పండుగకి అంటే ఆ పండుగకి సంబంధించి ఏమేమి కావాలని ముందుగానే రాసి పెట్టుకోవడం, అన్ని ప్లాన్ ప్రకారం తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా నేను 1 వీక్ ముందు నుంచే ప్లాన్ చేసేసాను. ఇంకా ఈ విధంగా అయితే కందిపప్పు, పచ్చశనగపప్పు, శనగలు ఇట్లా అన్నీ కూడా తీసుకొచ్చేసాను. సో ఇంకా సరుకులు అయితే అవ్వండి, ఇంకా అంత సింపుల్గా అయితే కొనుక్కొని వచ్చేసాను. సింపుల్గా అంటే ఏం కాదండి, ఒక 1 మంత్ 2 మంత్స్కి సరిపడా సరుకులే కొనుక్కున్నాను. సో ఇంకా హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవే ఉంటాయి, నార్మల్గా ఉండేవే ఉంటాయి. బట్ క్లీనింగ్ పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా పూజకి అమ్మవారికి కావాల్సినవి రెడీ చేసుకోవడం, పూజ చేసుకోవడం మంచిగా ఇవే ఉన్నాయన్నమాట. సో నిజంగా మా అమ్మ లేకపోతే నేను ఇంత పని నేను చేసేదాన్నే కాదండి చెప్పాలంటే. నాకు మా అమ్మ ఒక కుడి చేయిలాగా అనమాట. నిజంగా చెప్పాలంటే మా అమ్మ ఎంత కష్టపడతారంటే నిజంగా మాటలో చెప్పలేను నేను. నిన్న 9కి కరెక్ట్గా 8:30కి వచ్చారు ఊరు నుండి. 9కి బాత్రూంలో కూర్చున్నారండి, అంటే గిన్నెలన్నీ తోమడానికి మాకు అక్కడే ప్లేస్ ఉంది. సో అందుకని చెప్పి అప్పుడు కూర్చున్నారనమాట 9కి. కరెక్ట్గా సాయంత్రం 6:30కి ఏమో పైకి లేచింది వాష్రూమ్లో నుంచి. అన్ని గిన్నెలు ప్రతిదీ మా అమ్మే తోమి కడిగిస్తూ ఉంటే నేను వాటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టడము, ఫ్యాన్ కింద పెట్టడం, వాటిని తుడచడం అట్లా చేశాను. మళ్ళీ అవన్నీ కడిగేసిన తర్వాత అమ్మ వచ్చి వాటిని ఎత్తిస్తూ ఉంటే నేను అన్ని సెల్ఫ్లో సర్దడం, ఇంక ఈ పనులే పెట్టుకున్నాను అనమాట. సో అట్లా చాలా కష్టపడి
కష్టపడింది పాపం మా అమ్మ అయితే. మా అమ్మ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలో నాకే తెలియదు అనమాట నిజంగా. బట్ నా వంతు నా సహాయం నేను ఎంత చేయాలో మా అమ్మ వాళ్ళకి అంత చేస్తూ ఉంటాను. అండ్ మీ అత్తయ్య వాళ్ళని మీరు చూసుకోరా అట్లాంటి క్వశ్చన్లు ఏం అడగకండి, మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటని మీకు ఏం తెలియదు. సో నేను మా అత్తయ్యని బాగా చూసుకుంటాను, మా అమ్మని బాగా చూసుకుంటాను, నాకు ఇద్దరు ఒకటే. కాకపోతే అత్తయ్య ఎక్కువ కలవరు అనమాట. అంత దూరం నుండి ఇక్కడికి రావాలంటే తనకి బస్ జర్నీలు అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో అందుకే తను ఎక్కువ మీకు కనిపించరు. మా అమ్మ దగ్గరలో ఉంటుంది కాబట్టి కూతురు మీద ప్రేమతో ప్రతి పని నేను చేసుకోలేను, హెల్త్ బాగుండదు ఒక్కోసారి అని చెప్పేసి మా అమ్మ నాకు అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది అట్లనమాట. అంతేగాని మీ అత్తయ్యని తక్కువ చూస్తారు, మీ అమ్మని ఎక్కువ చూస్తారు అట్లంతా కామెంట్స్ పెట్టకండి, నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. ఆడపిల్లకి అత్తయ్య కంటే కూడా అమ్మ ఎక్కువ, ఒక 2 మెట్లు ఎక్కువలోనే ఉంటుందన్నమాట. సో అది అందరికీ తెలిసిన విషయమే. అట్లనే అందరితో పాటు నేను కూడా అనమాట. సో అది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అట్లా నా కోసం మా అమ్మ ఏమైనా చేసేస్తుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తారన్న దాంట్లో మా అమ్మ 100కి 100 మార్కులు వేయచ్చు. చాలా విషయాలు నా కోసం చాలానే సాక్రిఫైస్ చేసింది. అండ్ నేను బాగుండాలని చెప్పి మా అమ్మ ప్రతిదీ కూడా తన సంతోషాన్ని అన్నింటినీ కూడా నా కోసం వదిలేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. అట్లా నేను ఒక్కదాన్నే చేసుకోలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి నేను ఎవరైనా వర్కర్ని పెట్టుకుంటాను అంటే కూడా వద్దులేనన్న, వాళ్ళు వర్కర్ని పెట్టుకున్నా సరిగా చేసిరు, నేనే చేసిస్తానని చెప్పేసి మా అమ్మకు కూడా హెల్త్ అంటే కాలు ఎక్కువసేపు కూర్చోలేరు, అయినా కూడా నాకు అన్ని పనులు చేసేసి వెళ్ళింది అనమాట. నిజంగా అమ్మలు అందరూ గ్రేట్ అండి, పిల్లల సంతోషం కోసం చూస్తూ ఉంటారనమాట. సో అలాగే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళారు. నిన్న నైట్ ఉండిపోమని చెప్పి ఇంక ఇక్కడే ఉండి ఈరోజు కొంచెం భోజనం అంతా చేసి ఇచ్చానమాట. సాంబార్లు అవి మా నాన్నకి మా అన్నకి కూడాను. సో అవి తీసుకొని వెళ్ళింది. ఇంకా వేడిగా రైస్ అయితే పెట్టుకుంటానని చెప్పేసి వెళ్ళిందనమాట. గుత్తొంకాయ అవి చేసి ఇచ్చాను, తీసుకొని వెళ్ళింది. ఇంకా నేనైతే ఇప్పుడు సరుకులు తీసుకొని వచ్చాను కదా, సో అదనమాట. ఇంకైతే కొంచెం తినేసి పడుకునేస్తాను, తలనొప్పిగా ఉంది, నేనంతా బాగా కష్టపడి టయర్డ్ అయిపోయాను అనమాట. ఓకే ఫ్రెండ్స్.